హాయ్ హలో నమస్తే. నేను మీ రాధా నాగరాజు. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు మొదలవబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. ఎందుకంటే మీరు గత సంవత్సరం కాలం నుంచి చదువుతున్నటువంటి చదువులకి రేపటి నుంచి మీరు పరీక్షల్లో రాయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రాయాల్సిన సందర్భంలో అనేక రకాల భయాలు, అనేక రకాలైనటువంటి ఆందోళనలు మీ మనసులో ఉండుంటాయి. కానీ ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్ష రాస్తే మీరు రాబోయే కాలంలో మంచి తీరాలకు చేరేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి ఇంతవరకు చదివినటువంటి వాటిని ఎలా సార్ మనకు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే, మనము ఇప్పటివరకు చదివినటువంటి అంశాలు మాత్రమే పరీక్షల్లో వస్తాయి. కాబట్టి మనం చదివినటువంటి అంశాలు మాత్రమే పరీక్షల్లో వస్తాయి. పుస్తకాల నుంచి మాత్రమే పరీక్షల్లో వస్తాయనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకుంటే మనలో ఉన్నటువంటి భయం అనేది మనకు. అయితే ఈ సంవత్సర కాలంలో మనం ప్రతి చాప్టర్ని టీచర్ చెప్పినప్పుడు క్లాసులు వింటా ఉన్నాం. అదేవిధంగా మనం కూడా వివిధ పరీక్షల్లో రాస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి చాప్టర్ మీద ఖచ్చితంగా ఒక అవగాహనకి మనం రావడం జరిగింది. కాబట్టి ప్రతి చాప్టర్లో మనకు తెలిసిన అంశాలు మాత్రమే పరీక్షల్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరెవ్వరు కూడా ఆందోళన చెందకుండా పరీక్షల్లో మనకు తెలిసిన అంశాలే వస్తాయని చెప్పి మనం అనుకుంటే ఖచ్చితంగా పరీక్షల్లో సక్సెస్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా చాలామంది భయపడేది ఏంటంటే, ఆ పరీక్ష పేపరు ఏ పేపరు, బి పేపరు, సి పేపరు, సెట్ ఏ పేపర్ వస్తే ఇలా వస్తుంది, సి పేపర్ వస్తే ఇలా వస్తుంది, బి పేపర్ వస్తే ఇలా ఉంటుంది అని చెప్పేసి. ఏ పేపర్ వచ్చినా పుస్తకంలో నుంచి మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి పుస్తకంలో వచ్చినటువంటి ప్రశ్నల్ని మనం సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి దాన్ని గుర్తుంచుకుంటే మనం ప్రశ్నల సరళిని అర్థం చేసుకొని గత సంవత్సర కాలంలో ఉన్నటువంటి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు, అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ని కూడా అర్థం చేసుకుంటే పరీక్షల్ని బాగా రాయొచ్చు. అదేవిధంగా ఈ సందర్భంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఖచ్చితంగా మనం ప్రతిరోజు 9 తర్వాత ఖచ్చితంగా చదవకుండా ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు 4:30 కంటే ముందే లేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో చదివింది చాలా ఎక్కువగా గుర్తుంటుంది. అదేవిధంగా రాత్రి చదివిందంతా కూడా మనకు గుర్తుండేటువంటి ఆస్కారం తక్కువ ఉంటుంది. మన మెదడు మీద అది ప్రభావం చూపుతుంది. కాబట్టి వాటిని మనం చదివేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఇంకొన్ని అంశాలను తీసుకుంటే, ఈసారి ప్రభుత్వం యొక్క విధానం ప్రకారం సిబిఎస్ఈ బేస్డ్గా ఏ విధంగా అయితే 3 రోజులకు 4 రోజులకు ఒక ఎగ్జామ్ని పెట్టడం జరిగింది. అంటే నెల రోజుల పాటు ఎగ్జామ్స్ని కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. అంటే దీనివల్ల లాభం ఏంటంటే, ఖచ్చితంగా విద్యార్థుల మీద ప్రెజర్ అనేది తగ్గుతూ ఉంది. మనం ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా క్లాస్ టీచర్ చెప్పినటువంటి అంశాలు మాత్రమే వింటూ ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోయినా సాధారణ మార్కులతోటి పాస్ అయ్యేటువంటి ఆస్కారం ఈ విధానం ద్వారా ఉంటుంది. విద్యార్థుల మీద ఎలాంటి ప్రెజర్ పెట్టకూడదు. విద్యార్థులందరినీ ప్రమోట్ చేసే విధంగా ఇలాంటి విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఈ విధానంలో ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా పాస్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాస్తే మీరు ఈ ముందుకెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా తెలియని అంశాలని ఎక్కువ కాకుండా తెలిసిన అంశాలని చాలా జాగ్రత్తగా పరీక్షలో రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మనం ముందు తెలిసిన అంశాలని రాస్తే పరీక్షలో మనకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. కాబట్టి అలాంటి అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా మనకి ఏవైతే వస్తువులు అవసరం ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు మనకు చుట్టూ ఉన్న వాళ్ళతోటి కావచ్చు, ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్తో పాటు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. లేకపోతే అటుపక్క ఇటుపక్క మనం ఉన్నటువంటి స్టేషనరీ కోసం, తర్వాత వివిధ వాటర్ కోసమో లేకపోతే తిరగాల్సి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది పడేటువంటి ఆస్కారం ఉంటుంది. దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే మన 3 గంటల సమయంలో కొంత సమయం వృధా అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా కొన్ని పేరెంట్స్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థులకి ఇలాంటి ఆందోళన లేకుండా పరీక్ష రాసేటువంటి ఆస్కారం ఉంటుంది. పేరెంట్స్ ఇంట్లో ఈ నెల రోజుల పాటు మంచి వాతావరణాన్ని, టీవీలు బంద్ చేసి, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కొంత మంచి వాతావరణం కల్పించినట్టయితే
ఈ విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మన ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంచి ఆహారాన్ని ఇవ్వడం, మంచి స్వల్ప వాతావరణాన్ని పెంపొందించడం చేయడం ద్వారా విద్యార్థులు మంచిగా మార్కులు సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని అందించడం, అది తేలికైనటువంటి ఆహారాన్ని అందించడం. ఈ తర్వాత ఈ నెల రోజుల పాటు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంలో వివిధ రకాలైనటువంటి టూర్స్, ఫంక్షన్స్ ఇలాంటి వాటికి విద్యార్థులను తీసుకెళ్లకుండా వాటికి దూరంగా ఉంచే విధంగా తదితర ఏర్పాట్లు కూడా చేయాల్సినటువంటి అవసరం పేరెంట్స్ మీద కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే 10వ తరగతి విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 10వ తరగతి అనేది ఒక మన మన యొక్క చదువులో అదొక మొదటి మెట్టు. కాబట్టి అందులో మంచి మార్కులు వస్తే మనలో ఖచ్చితంగా ఒక గౌరవంగా సమాజం చూసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులందరూ కూడా మంచి మార్కులు సాధించే దిశగా ప్రయత్నాలు చేయాలని, ప్రయత్నిస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభాభినందనలు. ధన్యవాదాలు.